MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామకు చెందిన నలుగురు స్నేహితులు కూర్గు ట్రిప్ వెళ్తుండగా మార్గం మధ్యలో నందిగామకు చెందిన హర్ష అనే యువకుడు రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొడి అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. 3 years ఇంకా పర్మనెంట్గా ఉంటున్నాను. అంతకుముందు వీడు 6 సంవత్సరాలు ఉంటా, అంతకుముందు 10 సంవత్సరాలు నాతో. నేను 22 సంవత్సరాలు చిత్రదుర్గకు వచ్చి దాంట్లో 17 years నా దగ్గర అంటే ఒక నెలలో ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వచ్చేది. ఏ ఊరంట? గంగవరం సిఐ ప్రసాద్ కథనం మేరకు స్పోర్ట్స్ బైక్లపై విహారయాత్రకు బయలుదేరిన స్నేహితుల బృందం బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వేగంగా రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నందిగామ వాసవి మార్కెట్కు చెందిన తాటి హర్ష వెంకట్ వరుణ్ మృతి చెందాడని తెలిపారు. మృతుడు వెటర్నరీ ట్రైనింగ్ లో ఉన్నట్లు సమాచారం. పోస్ట్ మార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. BMW కదా, BMW అనేది బట్టి అవును. ఏం పేరంట వాళ్ళు ఉంటారు చూడు. వాళ్ళు రోడ్డు మీద ఉండొచ్చు, మీరు వెళ్ళిపోమని చెప్పినా సర్వీస్ రోడ్ దిగండి, దిగండి సర్వీస్ రోడ్డు. గాడిలో పెట్టండి, గాడిలో వెళ్ళిపోతారు, గాడిలో పెట్టండి. సమయ పక్కకు రండి. ఓకే సార్. ఈ దినము సుమారు 9:30 ఆ టైము దాటిన తర్వాత చెన్నై బెంగళూరు హైవే సుమారు వైఎస్ఆర్ విగ్రహం వద్ద నలుగురు వ్యక్తులు విజయవాడ నుంచి కూర్గుకు పోవాలని చెప్పి, అందులో హర్ష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వేగము, అదేవిధంగా ఆటోని చూడటం వల్ల భయపడటం వలన ఆ వేగంతో సైన్ బోర్డుని కొట్టడం, ఆ అతివేగంతో సైన్ బోర్డును కొట్టడం వలన అక్కడికక్కడే మనిషి హెల్మెట్ కూడా పగిలిపోయింది. హర్ష అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీని మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. గంగవరం సిఐ ప్రసాద్ కథనం మేరకు పలమనేరు పట్టణానికి చెందిన మోహన్, జోసెఫ్, మస్తాన్, యాంటనీలు బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద 4 గంజాయి ప్యాకెట్లలో పట్టుబడ్డారు. చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద 4 గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డారు. వారిని విచారించగా విక్రయించడానికి తీసుకువెళ్తున్నట్లు నిర్ధారించామన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. కేసు విచారిస్తున్నామని, నిందితులకు సహకరించిన అందరినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు. సీజ్ చేసిన గంజాయి 11.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని సిఐ ప్రసాద్ తెలిపారు. ప్రజలు కూడా గంజాయి విక్రయాలపై పోలీసులకు సమాచారాలు ఇవ్వాలని కోరారు.
ఈ దినం వేకువజామున ఉదయం 6 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో చెన్నై బెంగళూరు చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్ళడం జరిగింది. డీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీల సమక్షంలో వచ్చిన తర్వాత ఒక 4 వ్యక్తులు సుమారుగా 5 ప్యాకెట్ల గంజాయి కలిగి ఉండడం జరిగింది. 5 ప్యాకెట్లు కూడా 11.5 కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం, వాటిని మేము డీటీ గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనిలో మిగతా ఎవరైతే ఉన్నారో వారిని కూడా వదిలిపెట్టేది లేదు. వాళ్ళని కూడా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన, ఇతను కొత్తపేట పలమనేరు, అదేవిధంగా ఏ జోసఫ్, ఎస్ మస్తాన్, ఎన్ ఆంటోనీ, వీళ్ళ 4గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతోంది. దయచేసి ఈ మధ్యకాలంలో యువత ముఖ్యంగా ఎన్నో అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నప్పటికీ కూడా యువత ఈ గంజాయి మత్తులో తిరుగుతూ ఉన్నారని, పలమనేరు పరిసర ప్రాంతాల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో కూడా తాగుతూ ఉన్నారని సమాచారం రావడంతో మా సిబ్బంది మరియు ప్రజల సహకారంతో ఈరోజు ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇకపైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగినా, అమ్మకానికి పాల్పడినా, విత్తనాలు వేసి గంజాయి మొక్కలు తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే దాడులు చేశాం. ఇకపైన దాడులు కొనసాగిస్తాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సరే, దీని వెయిట్ ఎంత, వాల్యూ ఎంత సార్? దీని వెయిట్ వచ్చి 11.5 కేజీలు, సుమారుగా ₹1,00,000 దీని ఖరీదు. లాగా లీడ్ అయినా నాకన్నా గట్టిగా ఉండేవాడు. బుల్లెట్లో జర్నీ చేస్తున్నాం, ఆ జీప్ తోడుకుంటున్నాను. అలా ఒకవేళ పాత లేకపోయినప్పుడు ఎవరిన వస్తే ఏడపోతే కొంచెం కోళ్ళు పట్టుకుని పోయి చేసేంత పోతాడు. తిరుపతిలోనే ఉన్నాడు ఆయన ఫ్యాక్టరీ మొత్తం చూస్తా ఉంది. 3 years ఇంకా పర్మనెంట్గా ఉంటున్నాను. అంతకుముందు వీడు 6 సంవత్సరాలు ఉంటా, అంతకుముందు 10 సంవత్సరాలు నాతో ఉన్నాను. నేను 22 సంవత్సరాలు చిత్రదుర్గకు వచ్చి దాంట్లో 17 years నా దగ్గర. అంటే ఒక నెలలో ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వచ్చేది, ఒక 10 days ఈడు ఉండేది, ఒక 20 రోజులు ఆడు ఉండేది. మొన్న కూడా వచ్చి బుల్లెట్లో అంతా ఈఎంని పిలుచుకొని బుల్లెట్ తోలినాడు. పండగకు వచ్చినాడు. పండగకు వచ్చి పండగ 3 రోజులు నుండి బోయకొండ గంగమ్మకి బుల్లెట్లో తిరిగి వచ్చినాడు. అదే ఫోటో, అది బుల్లెట్ ఫోటో. జీప్ కూడా తోలేవాడు. అందరినీ చూస్తాడు. నువ్వు భోంచేస్తే ఏడ మంచి గంటలు అందరినీ వచ్చే వాళ్ళందరినీ మంచి పలకరిస్తూనే ఉంటాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నీ ఆయన బాగా తెలిసినాడు. పండగకి కజ్జాయిలంతా చేస్తే తీసుకొని పూజ చేసుకొని వచ్చి ఇంకా అవి కూడా అట్లే ఇంకా ఇల్లంతా వేసుకొని వచ్చి చెక్లీలు కజ్జాయిలు. పండగకు వచ్చినారు, అన్ని గుళ్ళు తిరిగినారు, 2 కొండకు పోయి వచ్చినారు. మాకు కొంచెం బోయకొండ ఫేమస్ ఇక ఆడిపోతాను మామూలుగా. పోయి వచ్చి అంతా వచ్చి 3 రోజులు ఉండండి అంతే. నేను పోవాలా, ఆడవాడు చూసుకోడు, వాడు ఆడబోతాడు, ఇడబోతాడు అని ఆయన చెప్పేసి వచ్చి సాయంత్రం 6 గంటలకు వచ్చేటికి రాత్రి 8 గంటలకి రాత్రి 7 గంటలకు వెళ్ళలేదు. నేను డాక్టర్ దగ్గర పోలప్ప 3 రోజులు అయిపోయింది.
అంతకు ముందు రోజు పోయింది నేను ఫ్యాక్టరీ కాడికి. సుస్తయింది అని అన్నాడంట. తర్వాత నీళ్ళు తాగి నువ్వు రాకుండా ఏం చేస్తున్నావు పాడా అట్లా ఉంటే అంటే వస్తా ఉన్నానుపా అని కార్లో కూర్చొని మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎందుకో నాయన సరిగా మాట్లాడలేదన్న మన మేనేజర్ పిల్లలు ఈరా ఫోన్ అంటే వెళ్ళైనా అంటే లేదు లేపా ఏమో సుస్థ అవుతుంది వస్తా ఉన్నాను అంతే లాస్ట్ మాట. అక్కడి నుంచి ఆ మాట మాట్లాడిన తర్వాత 5 మినిట్స్ అంతే హాస్పిటల్. వాళ్ళు వచ్చి స్ట్రక్చర్ తీసుకొని వచ్చి నేను నాయన నాన్న అంటే ఇట్లుండే ఇట్లానా తీసుకుని లోపలికి పోయి మనం మళ్ళీ ఎవరిని రాని ఒక 10 మినిట్స్. ఆఫ్టర్ 10 మినిట్స్ వచ్చాయినా లేదు. చెస్ట్ పెయిన్ అనే చెప్పినాడు. ఎందుకు ఇంట్లో కాదు, ఇంట్లో చెప్పలే కాదు ఫ్యాక్టరీ కాడ ఆడ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉండేదానికి రూమ్ బాత్రూమ్ అంటే కంప్లైంట్ ఫస్ట్ సుస్థ అయింది నీరసంగా. నేనంటే 9 నిమిషాలు అయింది నేను ఇంకా అన్నం తిన్నాను అట్లా అయిందంట. అది మామూలే కదా ఇడా అని అన్నాడు ఆయన. షుగర్ లేదా? షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. లాస్ట్ 1 ఇయర్ అయ్యా రెగ్యులర్ చెకప్ ఇయర్లీ వన్స్ చేసుకునేవాడు. ఆ చెకప్లో కూడా ఏమీ లేదు, కొలెస్ట్రాల్ కూడా లేదు. డాక్టర్ చెప్పాలి టు బి సైలెంట్ ఎంఐ. సైలెంట్ ఎంఐ అంటే మనకి పెయిన్ గిన్ ఏమి ఉండదు జనరల్గా. అంటే డయాబెటిక్ వాళ్ళకి పెయిన్ ఉండదు కదా, డయాబెటిక్ పెయిన్ ఉండాలి కదా. ఉండాలి ఉండాలా, స్వెట్ రావాలా, స్వెట్ అయినాడు. ఇంకోటి నేను టయానికి తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కడంటే అక్కడ పెయిన్ వస్తుంది, మామూలే కదా అని ఉంటుంది. దానివల్ల అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్ట్రోక్ అనేది తెలుసుకోవాలి, అక్కడే ఇబ్బంది అవుతాను. ఇమీడియట్గా ఈసీజీ తీసి చూసేసుకుంటే బెటర్.